సకల గుణాభిరాముడు, ధర్మపరుడు, తేజోమయుడు అయిన శ్రీరాముడిపై అయోధ్య నగర ప్రజలు అత్యంత అభిమానాన్ని పెంచుకున్నారు. దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రాముడికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. రాముని పట్టాభిషేకం కోసం తక్కువ వ్యవధిలోనే చైత్ర పుష్యమి నాడు పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైంది. పురవాసులంతా ఎంతో ఆనందించారు. రాజ్యమంతటా వేడుకలు జరుగుతున్నాయి. అయోధ్య నగరవాసులు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి సంబరాలు చేసుకోసాగారు. రాముని సవతి తల్లి కైకకు రాముడంటే ఎంతో ఇష్టం. రాముడి పట్టాభిషేకం వార్తను విని కైకేయి సంతోషించింది. కాని ఆమె చిలికత్తె మంతర కైకేయి మనసులో చెడు బీజం నాటింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, కైకేయి స్థానం బలహీనపడుతుందని, కాబట్టి భరతుని రాజుగా చేసి రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించమని చెప్పింది. మందర చెప్పిన మాటలు కైకేయి వంటబట్టాయి. అయితే గతంలో దశరథుడు కైకేయికి 2 కోరికలు ప్రసాదించాడు. వాటిని ఇప్పుడు వాడుకోమని మందర కైకకు ఉపాయం చెప్పింది. కాగా దశరథుడు అంతఃపురానికి వచ్చేసరికి కైక అలంకారాలన్నీ తీసివేసి కోపంగా బాధగా కనిపించింది. ఆమెను చూసిన దశరథుడు జాలిపడి కైకేయి అడిగిందిస్తానని రాముని మీద తాను చేసుకున్న పుణ్యం మీద ఒట్టు పెట్టి చెబుతాడు. అదే అదును చూసుకుని అంతకు పూర్వం దేవాసుర యుద్ధంలో దశరథుడు తనకిచ్చిన 2 వరాలు ఇప్పుడు చెల్లించాలని కోరింది. ఆ 2 కోరికల్లో ఒకటి భరతుని పట్టాభిషేకము, రెండవది రాముడికి 14 ఏండ్ల వనవాసము. కైక మాటలు విని దశరథుడు కుప్పకూలిపోయాడు. అది అధర్మమని, అందుకు భరతుడు కూడా ఒప్పుకోడని, అంతేగాక తాను పట్టాభిషేకాన్ని అందరి ముందు ప్రకటించానని, కాబట్టి ఆ 2 కోరికలను ఉపసంహరించుకోమని కైకేయిని బ్రతిమాలుతాడు. అయినా కైక తన పట్టు వదలదు. తర్వాత రోజు వశిష్ఠుడు, సుమంతుడు పట్టాభిషేకం జరిపించడానికి దశరథుని దగ్గరకు వస్తారు. దశరథుడు దీనమొహంతో మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. కైకయే రాముని పిలిపించి దశరథుని సమక్షంలోనే అంతకుముందు దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెబుతుంది. దానికి రాముడు కొంచెం కూడా దుఃఖం లేకుండా తండ్రి మాట ప్రకారం వనవాసానికి వెళ్లటానికి తాను సిద్ధమని, వెంటనే భరతుని పిలిచి పట్టం కట్టమని చెబుతాడు. ఇలా రాముని వనవాసానికి బీజం పడుతుంది.